రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి వస్తుందంటూ పోసాని జైలు అధికారులకు తెలపడంతో ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయనకు ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం ఆయనను కడప రిమ్స్కు తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు వెంటనే ఆయనను కడపకు తరలించారు. ఆయనకు ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స కొనసాగుతోంది. పోసాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, ప్రస్తుత నిన్న ఉదయం నుంచి ఏదైతే రాజంపేట సబ్ జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించిన తర్వాత ఆయన విరేచనాలతో కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య తీవ్రమైతే ఈ రోజు ఉదయం ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో అక్కడున్న డాక్టర్స్ ఏదైతే జైలు సిబ్బంది అతన్ని వెంటనే రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించారు. ఈసీజీతో పాటు స్కానింగ్, వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ అధునాతన వైద్య సౌకర్యం లేనందువల్ల వెంటనే రిమ్స్ కు తరలించాలంటూ వారు సూచన చేయడంతో వెంటనే కడపలోని రిమ్స్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా ఏదైతే జైలు ఆహారం సరిపడకపోవడంతో పాటు విశ్రాంతి లేకుండా అటు ప్రయాణము, విచారణ, ఏకంగా 12 గంటల పాటు విచారణ, ఆ తర్వాత అదేవిధంగా రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల ఆయన అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరం. ముఖ్యంగా ఏదైతే రాజంపేట జైల్లో ఆయనకు సౌకర్యాలు లేకపోవడంతో పాటు అక్కడ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. డిహైడ్రేషన్ కూడా లోనైనాడని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ప్రస్తుతం ఆయన్ను రిమ్స్ ఆసుపత్రిలో ఉంచారు. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తున్నారు. ఏదైతే అటు జర్నీతో పాటు విచారణ సందర్భంగా ఎక్కువసేపు అక్కడ జైలు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో సుమారు 9.5 గంటల పాటు కూర్చోవడము, తర్వాత రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కోర్టు ఆవరణంలో నిలబడ్డము, కూర్చోవడం లాంటి కార్యక్రమాల వల్ల అతను ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. విశ్రాంతి లేకపోవడమే దీనికి కారణము. అదేవిధంగా ఆహారం తేడా వల్ల విరోచనాలు కావడము, ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి ఇబ్బంది పడ్డాడు. అదిగాక ఎసిడిటీ సమస్యతో పాటు గొంతు నొప్పికి మందులు తీసుకుంటున్న నేపథ్యం, వీటన్నిటి వల్ల అతన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని డాక్టర్లు తెలపడంతో ప్రస్తుతం ఆయన రిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే కడప రిమ్స్ వైద్య కళాశాలలో ఆయన చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ దామోదర్. జరగండి అన్న